హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ మాధవి ఏర్వా ఎంఏ వెల్నెస్ కోచ్. ఆషాఢ మాసంలో ఎక్కువసార్లు ఎందుకు గోరింటాకు పెట్టుకుంటారో తెలుసా మీకు? ఎందుకు అంటే పూర్వము మన అమ్మమ్మలు నాయనమ్మలు ఆ టైంలో ఏంటి అంటే ఇప్పుడు మనకున్న ఫెసిలిటీస్ ఉండేవి కాదు. వాళ్ళు ఎక్కువగా వాటర్లో ఎక్స్పోజ్ అవుతూ ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు మనం ఏంటి అంటే గిన్నెలు కడుక్కోవాలంటే సింక్లో కడిగేస్తాం, బట్టలు ఉతకాలంటే వాషింగ్ మిషన్లో వేసేస్తాం. ఇంట్లో కూడా మొత్తం కూడా టైల్స్ ఇట్లానే ఉంటా ఉంటుంది. వాష్రూమ్ కూడా ఇంట్లోనే ఉంటా ఉంటుంది. బయటకు అడుగు పెట్టాము అంటే ఎక్కడికక్కడ రోడ్లే. సో అంతకుముందు ఇలా ఉండేది కాదు కదా, ఎక్కువ మట్టి రోడ్లు ఉంటా ఉండేవి. వాళ్ళు వాటర్ తెచ్చుకోవాలి అన్నా చెరువుల నుంచి బావుల నుంచి మోసుకొచ్చుకుంటూ ఉండేవాళ్ళు. అలాగే గిన్నెలు కడగాలి అన్నా బట్టలు ఉతకాలి అన్నా కానీ వాళ్ళే చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అందుకని చెప్పి ఎక్కువగా వాటర్లో ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. సో ఈ టైంలో ఆషాఢ మాసంలో ఏంటి అంటే ఎక్కువగా వర్షాలు పడుతూ ఉంటాయి కదా. ఈ వర్షాలు పడడానికి వాళ్ళు ఎక్కువగా వాటర్లో ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. సో వాటి నుంచి బయటికి రావడానికి గోరింటాకు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. గోరింటాకు పెట్టుకుంటే ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి బయటికి వస్తారు అన్న ఉద్దేశం వరకు మన పెద్దవాళ్ళు సైన్స్ని సాంప్రదాయంగా మార్చారు. సో అందుకోసమే ఆషాఢ మాసంలో ఎక్కువగా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. మీరు ఈ ఆషాఢ మాసంలో ఎన్నిసార్లు గోరింటాకు పెట్టుకున్నారు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.